అర్జెంటుగా ఇరాన్‌తో యుద్ధం ఎందుకు ఆపించింది అమెరికా? అమెరికా అధ్యక్షుడికి వచ్చినటువంటి నివేదిక ప్రకారం అణుస్థావరానికి ఈ అమెరికా అయితే పైన దెబ్బ కొట్టేసేసి సర్దుకుందాం అనుకుంటోంది. అక్కడ బెజ్జాలు పెట్టేసింది B-2 బాంబర్లతో. అదే ప్లేస్‌లో మరికొన్ని బాంబులేసి, ఎందుకంటే అప్పటికే చాలా లోతుకెళ్ళిపోయింది అది. అంటే ఒక 6 లేయర్లు అనుకుంటే 5 లేయర్లని B-2 బాంబర్లతో ధ్వంసం చేసేసారు. ఇంకొక లేయర్ ఉంటుంది. అందులోకి ఇజ్రాయెల్ బాంబేసేస్తుంది. వాళ్ళ దగ్గర బంకర్ బస్టర్ బాంబులు ఉంటాయి. ఒక లేయర్ని లేపేయగలవు. అది గనక వాడితే అణు విధ్వంసం జరుగుతుంది. ఇజ్రాయెల్ అందుకు సిద్ధంగా ఉందన్నటువంటి సమాచారం రాబట్టినే బయలుదేరిన యుద్ధ విమానాలు కూడా వెనక్కి తెప్పించేశాడు ట్రంపు. గట్టిగా గొడవ చేసి ఈ కాల్పుల విరమణకి 24 గంటల టైం అని ట్రంప్ చెప్పిన టైంలో ఇరాన్ వెళ్ళి కొన్ని మిస్సైల్స్ వేసింది ఇజ్రాయెల్ మీద. అయితే అదేంటి అని నిలదీస్తే అబ్బెబ్బే మేము వేయలేదండి. యాక్చువల్గా అప్పటికే ఇరాన్కి సంబంధించిన పాలకుడు కొమైనీ ఆ వర్గం ఆపడానికి చూస్తే కింద ఉన్నటువంటి సైనికాధికారులు మాటినే పరిస్థితిలో లేరు, కడుపు రగిలిపోయి ఉన్నారు. వాళ్ళు వదిలేశారు అవి. ఎప్పుడైతే దానికి ప్రతీకారంగా యుద్ధ విమానాలు బయలుదేరినాయి, కొమైనీ అర్జెంటుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి చెప్పాడు, బాబు మాకు సంబంధం లేదు, అది మా వాళ్ళు కొంతమంది మత ఉన్మాదంతో ఆగ్రహంతో రగిలిపోయి అట్లా చేసేశారు, ఆపేస్తున్నాం, ఇప్పుడు వాళ్ళని కూడా పక్కన పెడుతున్నాం, యాక్షన్ తీసుకుంటాం, మేము మా ఉద్దేశపూర్వకంగా చేయలేదని ఇజ్రాయెల్కి చెప్పండి అంటే, ఇజ్రాయెల్కి అదే విషయాన్ని ట్రంప్ నుంచి వెళ్తే ఎట్లాగాళ్ళు ఆ మాట అన్నారు కదా, మేము కూడా 2 వేసేస్తాము, ఆ అణుస్థావరాలు కూల్చేస్తాం, అక్కడితో గొడవ వదిలిపోతుంది అని చెప్తే ఎట్టి పరిస్థితిలో వద్దన్నాడు. ఒకటి, అణు విధ్వంసం వల్ల రేడియేషన్ వస్తుందన్న భయం అయినా ఉండాలి, లేదంటే అదే జరిగితే ఇరాన్ బతుకు బస్టాండ్ అయిపోతుంది, ఆ తర్వాత ఇరాన్ లేకపోతే గల్ఫ్ దేశాల మీద గల్ఫ్ దేశాలకు భయం పోతుంది, గల్ఫ్ దేశాలకు భయం పోతే అమెరికా పెత్తనం పోతుంది. ఆ ఉద్దేశంతో ఆపాడా అన్నది మనసులోనే ఉన్న వాళ్ళకే తెలియాలి అక్కడ.